మానవాళికి ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి ఇవాళ శాపంగా పరిగణించింది. ప్రపంచ మానవాళిని రైట్ కబలించాలని శశిధర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, ముందుగా మీకు మీ పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలంటే, మైనారిటీల హక్కుల కోసం ఒక నాయకుడు నిలబడుతున్నాడు, కలబడుతున్నాడు. అంతర్జాతీయ వేదికల్ని సవాల్ చేశాడు. కళ్ళు మూసుకున్నారా మీరు ఇంత జరుగుతుంటే అని చెప్పి నిలదీశాడు. సో ఈ క్రమంలో ఈ స్టాండ్కి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్కి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అలాగే మానవ హక్కుల సంఘాలు, ఎక్కడో ఏదో జరిగితే, పాలస్తీనాలో జరిగితే గుంటూరు అరండల్పేటలో ర్యాలీలు తీసే మానవ హక్కుల సంఘాలు ఉంటాయి కొన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందుగా వాసు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షలకి గుడ్ మార్నింగ్ అండి. మీరు ఇందాక అన్నారు ఏ రకమైన సపోర్ట్ వస్తుంది అంటే, మానవతావాది ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఎప్పుడు ఏదైనా సరే మనకి లా ముందు అందరు సమానం. ఇది ఇంటర్నేషనల్ లా చెప్పినా, లేకపోతే మన భారత సంహితలో ప్రస్తావించిన ఏదైనా కూడా మానవులు అందరూ న్యాయస్థానం ముందు ఈక్వల్ గానే ఉండాలి, సమానత్వం ప్రదర్శించాలి. ఆ రకంగానే కసబ్ లాంటి వ్యక్తి మన రాష్ట్ర, ఇప్పుడు ఇందాక శశిధర్ గారు చెప్పినట్టు, ఆ కసబ్ లాంటి వ్యక్తి మారణ హోమం సృష్టించినా కూడా ఆయనకి ఎన్ని రకాలుగా లీగల్ గా హెల్ప్ అందించాలో ఒక ప్రభుత్వ బాధ్యతగా భారత ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే విధంగా ఏ దేశంలోనైనా ఎవరైనా వాళ్ళు దేశద్రోహం కింద పెట్టిన, రాజద్రోహం కింద పెట్టిన, ఎలా అయినా వాళ్ళ మతాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన మతోన్మాదిగా చిత్రీకరించి ఆ చిన్మయ కృష్ణ ప్రభు గారిని అరెస్ట్ చేశారు. చేసినప్పటికీ ఆయనకు కావాల్సిన ఏవైతే ప్రాథమికంగా కావాల్సిన లీగల్ ఎయిడ్స్ కూడా వాళ్ళు అందించకపోవడం, ఆయన ఆ రకంగా నిర్బంధించడం, ఆయనతో ఉన్న అనుచరులు నిర్బంధించడం కూడా ఇది అమానుచితం, మానవ హక్కుల ఉల్లంఘన కిందనే దారితీస్తుంది. కాబట్టి ఇది ఐక్యరాజ్య సమితి కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇష్టానికి ఒక రాజ్యాంగం రాసేసుకొని మేము ఈ మతం వాళ్ళమే ఉంటాము, వేరే వాళ్ళని బ్రతకలేము అంటే అది చాలా తప్పు. అలా అనుకుంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇలాగే భావిస్తే ఇంకా మిగతా దేశాల్లో ఉన్న ఇతర మతస్థుల పరిస్థితి ఏంటి? ఇది ఒక రకంగా ప్రపంచంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ఒక చర్య. ఇలాంటి చర్యని అన్ని దేశాల్లో ఉన్న ప్రధాన నాయకులు ఖండించాలి, మానవ హక్కుల వాళ్ళు కూడా ఖండించాలి. ఇది ఇంత తప్పు జరుగుతుంటే, ఇంత మ్యాండేట్ అంటే ఒక హిట్లర్ లాగా ఆయన డెసిషన్ తీసుకుంటుంటే, ఇప్పుడు ఇలాంటి మాట్లాడకుండా ఉండటం కూడా అది ఒక తప్పును చూస్తూ ఉండడం కూడా పెద్ద తప్పే అవుతుందండి. నాయకులు కానీ ప్రతినిధులు కానీ ఎవరైనా సరే, సామాన్యులు సైతం కూడా అది ఎక్కడో మన దేశంలో కాదులే, మన హిందువులు కాదులే, ఇట్లా వదిలేయకూడదు. అది చాలా తప్పు. అక్కడ హిందువులని ముస్లిం, ఆ ప్లేస్ లో ముస్లిం ఉన్నా కూడా మాట్లాడాలి మనం, ఆ ప్లేస్ లో క్రిస్టియన్ ఉన్నా కూడా మాట్లాడాలి. ఎందుకంత అక్రమంగా నిర్బంధించి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ లేకుండా ఆ రకంగా చేయడం, ఆ రకమైన హెరాస్మెంట్ చేయడం, అంటే ఉరి తీసే వరకు వెళ్ళడం అనేది అది చాలా చాలా పెద్ద విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇందాక మీరు ప్రస్తావించినట్టు అదేదో ఒక నేరం ఘోరం లాగా, అమ్మో ఇది హిందువుల గురించి ప్రస్తావిస్తే ఓట్లు పోతాయి, మన క్రిస్టియన్ ఓట్లు పోతాయి, ముస్లిం ఓట్లు పోతాయి, ఇలాంటి భయాలతో నాయకులు కూడా ఉండిపోవటం మన దౌర్భాగ్యం అండి, మన దౌర్భాగ్యం అది అసలు. అంటే ఒక హిందుత్వం అనేది దాని గురించి, అంటే ఇక్కడ మాట్లాడుతుంది మనం మనుషులకు జరుగుతున్న, లేకపోతే ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న మనుషులు జరుగుతున్న అన్యాయం ఇది. ఆ అన్యాయం గురించి కూడా మాట్లాడటానికి ఓట్ బ్యాంక్ రాజకీయం చూసుకుంటున్నారంటే ఇంక ఇట్లాంటి వాళ్ళు నాయకులుగా పనికిరారనే సూడో సెక్యులరిజం మీరు ఏదో పేరు పెట్టారు. అసలు దానికన్నా మించి ఇంకా ఏదైనా పేరు వెతకాలంటే అవకాశవాదులుగా కూడా వాళ్ళని చిత్రీకరించింది. ఇలాంటి విషయం ఇలా మాట్లాడకుండా ఉండడం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అత్యధికంగా ఉన్న భారతదేశంలోనే చాలా ఇన్సిడెంట్స్, బాధాకరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ రోజు గుళ్ళు ధ్వంసం దగ్గర నుంచి ప్రతిదీ హిందూ అంటే ఎందుకు చాలా చులకన భావం ఏర్పడడం, ఏం చేస్తారో చేసుకోండి, 15 నిమిషాల టైం ఏంటి మొత్తం స్మాష్ చేస్తాం, లేదా ఇది ఒక వైరస్, సనాతనం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ధైర్యంగా. అంటే అది ఎవరిచ్చారు అంటే వాళ్ళకి ఆ బలము, ఎవరైతే మౌనం వహిస్తున్నారో ఈ మేధావులు ఇచ్చిన బలమే అది వాళ్ళకి.
సో ఇట్లాంటివి ఎవరు మాట్లాడినా కానీ ఏ ధర్మంలో మాట్లాడినా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక హిందూ ధర్మంలోనే కాదు, సనాతన ధర్మం అనే కాదు, అదే విధంగా ఏ ధర్మం గురించి ఎవరు మాట్లాడినా కూడా ఖండించాలి. కానీ మనకేంటో మిగతా ధర్మాల గురించి ఎవరైనా మాట్లాడంగానే పెద్ద పెద్ద నాయకులందరూ మైకుల మీదకి వచ్చి అసలు ఎన్ని రకాల ప్రొటెస్టులు చేయాలో అన్ని రకాల ప్రొటెస్టులు చేస్తారు. మరి అదే బాధ్యత హిందూ ధర్మం మీద జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. ఇప్పుడు కూడా అది $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అసలు హిందుత్వం పాటించే వాళ్ళు అయినప్పటికీ కూడా హిందువుల మీద ఏది జరుగుతున్నా అన్యాయం గురించి మాట్లాడలేకపోతున్నారు. మరి దీన్ని ఏమనుకోవాలో, చేతకంతనం అనుకోవాలా ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది చాలా మంది హైందవ ధర్మం ఫాలో అయ్యే వాళ్ళకి ఆక్సిజన్ లాగా పనిచేసిందని అనుకోవాలి. సో ఇట్లా పక్క దేశాల్లో కూడా ఎవరో ఒకళ్ళు వాయిస్ రైజ్ చేయకపోతే, బంగ్లాదేశ్ మనకు పక్కనే ఉన్న దేశం, అలాగే పాకిస్తాన్లో కూడా హిందువులు ఏ రకంగా బాధలు పడుతున్నారు, అలాగే మిగతా ఇజ్రాయెల్ కంట్రీ కానీ ఇట్లాగే అంటే ఎక్కువ ముస్లిమ్స్ పాపులారిటీ ఉన్న, తక్కువ మైనారిటీస్ ఉన్న ఎవరైతే హిందువులు అన్ని దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక లెసన్ లాగా అవ్వాలి. ఇంటర్నేషనల్లో అంటే ఐక్యరాజ్య సమితి పరంగా కూడా అందరూ స్పందించాలని మేము మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమానత్వం కల్పించేలాగా మాట్లాడాలి ప్రతినిధులు దీనికోసం. రైట్. ఒకసారి తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పులపాటి శ్రీనివాస్